సుగాలి ప్రీతి అమ్మాయిని చంపేసి ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు. ఈ రోజు వరకు కూడా ఒక్క నిందితుని కూడా పట్టుకోలేదు. కూటమి నాయకులు కావచ్చు, అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక్కరి మీద కూడా చర్యలు లేవు. సానుభూతి, జాలి. ఎవరికి కావాలి సానుభూతి, జాలి? ప్రతి ఒక్కరు కూడా, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట చెప్పడానికి నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఈ రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ గారు పడ్డారు. నాకు అనిపిస్తుంది అలా. ప్రతి ఒక్కరు కూడా ఆ సుగాలి ప్రీతి కేసు చుట్టూ తిరిగారు. సింపతి కావాల్సినంత తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒక్క నిందితుడిగా శిక్ష పడలేదు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా. 2017లో జరిగిన ఘటనకు ఈ రోజు కూడా జరగలేదు. కూటమి వచ్చింది, గెలిచారు. కూటమికి రాకముందు కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ గారు, ఇంకా జగన్ గారు కూడా మాట్లాడారు. వాళ్ళందరి గురించి మాట్లాడాం కదా. ఈ రోజు వరకు కూడా ఒక్క నాయకుడు కూడా దీని మీద సరైన చర్యలు తీసుకోలేదు. సిబిఐకి అప్పచెప్పేవాళ్ళు. సిబిఐ సాల్వ్ చేయలేని కేసులు కొన్ని వందల్లో ఉన్నాయి. బొచ్చెడు ఫైల్స్ ఉన్నాయి అక్కడ, సాల్వ్ కాని కేసులు. ఎప్పుడు సాల్వ్ అవ్వాలి? ఎప్పుడు జరుగుతుందండి ఇదంతా? ఒక్కసారైనా ఆలోచించారా? అత్యంత ఆటవికంగా స్కూల్లో సూసైడ్ చేసుకుందని చెప్పి నమ్మించారు చాలామందిని కూడా, చంపేసి. అని అలాంటి వ్యక్తులు ఈరోజు సొసైటీలో తిరుగుతున్నారు. అమ్మాయిని చంపేసి యథేచ్ఛగా తిరుగుతున్నారు సొసైటీలో. అదొక్కటేనా? భవ్యశ్రీ అనే ఒక అమ్మాయి 1.5 years క్రితం చనిపోయింది. సరే, చంపేశారు, అత్యంత దారుణంగా చంపేశారు. 4 కలిసి 4 రోజులు నానా బేభత్సం చేసి చంపేశారు. జుట్టు గీకేసి, కళ్ళు పీకేసి, కళ్ళు నెప్పలు పీకేసి, నాలుగు కోసేసి నరకం చూపించి చంపారు అమ్మాయిని. అంత దారుణంగా చంపారు. అలా చంపిన వ్యక్తులు ఈరోజు సొసైటీలో తిరుగుతున్నారు. యథేచ్ఛగా స్వతంత్ర రాజ్యంలో తిరుగుతున్నారు. ఒక్కసారన్నా వాళ్ళ మీద మాట్లాడడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ ఈరోజు ఏం చేశారా? జగన్ గారి హయాంలో జరిగింది. జగన్ గారి హయాంలో చాలామంది మేము మాట్లాడాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి చూపించాం, వాళ్ళకి ధైర్యం చెప్పాం. మనం వస్తే న్యాయం జరుగుతుందని మేము బలంగా చెప్పాం. ఈరోజు మనం వచ్చి 9 నెలలు అవుతుంది ఇప్పటికి. ఏది ఒక కేసు అంటే ఒక కేసు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, జగన్ గారి హయాంలో కానీ జరిగిన తప్పుల గురించి, జరిగిన అన్యాయాల గురించి ఈ రోజుకి కూడా ఒక్క చర్య కూడా తీసుకోకపోతే అలా? ఒక్కసారైనా మనం మాట్లాడాలి కదా, ఒక్కసారైనా మనం చర్య తీసుకోవాలి కదా. మొన్న ముచ్చుమరిలో ఒక అమ్మాయి, 8 ఏళ్ళ అమ్మాయిని చంపేసి చెరువులో పడేసారు. ఆ అమ్మాయి గురించి అమ్మాయి బాడీ ఎత్తికి పెట్టండి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఏడ్చి, ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా? మన కూటమి వచ్చిన తర్వాత ఇది జరిగింది. మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి. వాటిలో ఎన్ని సాల్వ్ అయ్యాయి, ఎన్ని సెటిల్మెంట్ జరిగాయి. చాలా వరకు కూడా పోలీసులు కూడా చాలామంది, నేను అందరూ అంటే కొంతమంది కేసు పెడదామని వస్తుంటే అక్కడికక్కడ సెటిల్మెంట్ చేసేస్తున్నారు. ఏది కూటమికి ఇట్లా ఇది జరగకూడదని. మరి దారుణంగా ఉందండి, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ కేసుల గురించి, పెండింగ్ కేసులు కానీ, ఇప్పుడు జరుగుతున్న కేసులు కానీ, రీసెంట్గా జరిగినవి కానీ, జరుగుతున్నాయి కానీ త్వరగా చేయండి. నిందితులను పట్టుకోండి, నిందితులను శిక్షించండి. అప్పుడు కదా నమ్మకం వస్తుంది. అప్పుడు మేమే చెప్తాం, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మంచి ప్రభుత్వం అని డంకా బజాయించి మేమే చెప్తాం. ముందు అవి సాల్వ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ.